ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు మామూలు కన్నా మంచి రోజుగా ఉంటుంది. మీరు పాత పనులను పూర్తి చేసి కొత్త పనులను చేపడతారు. మీ వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు ఏవైనా పెద్ద ఒప్పందాలపై సంతకం చేసే ముందు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఈ రాశిలో జన్మించిన మహిళలు ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మరియు మీకు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ తల్లి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పనిచేసే చోట ఒక పెద్ద ప్రాజెక్టుపై పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. మీ అనేక ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. మీరు మీ భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. పూర్వీకుల ఆస్తి మెరుగుపడుతుంది. మీ సృజనాత్మక సామర్థ్యాలు వికసిస్తాయి. మీ శత్రువులు సైతం మిమ్మల్ని మెచ్చుకుంటారు. నిర్మాణ పనులు వేగంగా సాగుతాయి. మీరు మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే మీకు ప్రయోజనం చేకూరుతుంది. భవిష్యత్తు లక్ష్యాలను ప్రణాళికబద్ధంగా సాధించడానికి ప్రయత్నించండి. అలాగే మీ పరిచయాలను బలపరచుకోవడంపై దృష్టి పెట్టండి. భవిష్యత్తులో చేసే పనిలో లేదా తీసుకునే నిర్ణయాల్లో మీకు ప్రయోజనం చేకూర్చే కొన్ని కొత్త మరియు ఉపయోగకరమైన సమాచారం మీకు అందవచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ముఖ్యం. ఇంటి విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోవడం కుటుంబ సభ్యులను కలవరపెట్టవచ్చు. మీ పిల్లల కార్యకలాపాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయవద్దు. వారితో మాట్లాడడం మరియు సరైన పర్యవేక్షణ రెండు అవసరం. ఈరోజు అనవసర ప్రయాణాలను నివారించడం మంచిది. బయటకు వెళ్లడం ముఖ్యమైన పని మరియు సమయం రెండింటిని ప్రభావితం చేస్తుంది. కొనసాగుతున్న వ్యాపార సమస్యల పరిష్కారం కావచ్చు. ఉద్యోగులతో మంచి సమన్వయం పాటించడం వల్ల పనులు సజావుగా సాగుతాయి. మార్కెటింగ్ సంబంధిత పనులపై శ్రద్ధ పెట్టడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరిగిన బాధ్యతల కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో ఓవర్ టైం పనిచేయవలసి రావచ్చు. పనికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు ముందుగానే షెడ్యూల్ను నిర్దేశించడం ఒత్తిడిని తగ్గిస్తుంది. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది మరియు ఇంటి వాతావరణం సామరస్యంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల నమ్మకం మరియు అంకిత భావం నిలిచి ఉంటాయి. మీ భాగస్వామితో బహిరంగ సంభాషణ మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సాధారణ రోగ నిరోధక శక్తిని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం, తగినంత నిద్ర మరియు క్రమబద్ధమైన దినచర్య అవసరం. మీరు ఏదైనా ఆయుర్వేద చికిత్స తీసుకోవలసి వస్తే అర్హత కలిగిన నిపుణుని సంప్రదించండి. పనిపరంగా ఈ సమయం ప్రత్యేకంగా ఉండవచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. పనిలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. మీ పని భారం కారణంగా మీరు ఇతర విషయాలపై దృష్టి పెట్టలేకపోవచ్చు. వ్యాపారవేత్తలు మంచి అమ్మకాలను చూస్తారు. దూరంగా ఉన్న వారితో కనెక్ట్ అవ్వడానికి మరియు మీ వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు అకస్మాత్తుగా సమయం దొరకవచ్చు. ఆర్థికంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీరు కొన్ని వ్యక్తిగత కొనుగోళ్లపై కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు. పనిలో సాధారణ రోజుగా గడుస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి, ఎందుకంటే అది నిలిచిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఇంటా బయట కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. మీ పట్టుదలతో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి. మీ పనితీరుకు గుర్తింపు లేదా ఉన్నత అధికారుల నుండి సహకారం లభించే అవకాశం ఉంది. నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న అలసట మరియు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవడానికి ఇదే సరైన సమయం. డబ్బు ముఖ్యమే, కానీ దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించి మీ సంబంధాలను పాడు చేసుకోకండి. మీకు సహాయం చేయగల పెద్దలతో మీ ఆశయాలను పంచుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్తో అమర్యాదగా ప్రవర్తించకండి. మీరు సరైన వ్యక్తులతో కలిసిమెలిసి ఉంటే మీ వృత్తిలో పురోగతి సాధించగలుగుతారు. ఈరోజు ఎవరికి తెలియకుండా ఒక దూరపు బంధువు మీ ఇంట్లోకి ప్రవేశించవచ్చు. దీనివల్ల మీ సమయం వృధా కావచ్చు. మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి మీపై కోపంతో విరుచుకుపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఒక విషయంలో మీ ఇద్దరి మధ్య గొడవ జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీ సంబంధాలను మరింత బలపరచుకోవడానికి ఈరోజు మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. మీకు ప్రత్యేకమైన వారితో మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచండి. నిజాయితీ మరియు స్పష్టత మీకు అనేక మార్గాలను తెరుస్తాయి. పనిలో
ఒక బృందంగా పనిచేయడానికి ప్రయత్నించండి. ఉమ్మడి ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మీ సృజనాత్మకత ప్రకాశిస్తుంది కాబట్టి మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి. మీ ఆరోగ్యం కోసం సమతుల్యమైన దినచర్యను పాటించండి. కొద్దిపాటి వ్యాయామం మరియు ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ రోజును సద్వినియోగం చేసుకోండి మరియు మీ జీవితంలో సానుకూలతను తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. మీ ప్రతిభను ప్రదర్శించడానికి లభించే సువర్ణ అవకాశాలను వదులుకోవద్దు. మీ సృజనాత్మకత కళాత్మక సామర్థ్యాలు మరింత ప్రకాశిస్తాయి. శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీరు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. మీరు రుచికరమైన ఆహారం, దుస్తులు, వాహనాన్ని పొందుతారు. ప్రేమైన వారిని కలుసుకోవడం, పనిలో విజయం సాధించడం వంటివి జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితం చాలా మధురంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు. మీ చుట్టూ ఉన్న శక్తిలో కొద్దిపాటి ఉద్రిక్తత ఉండవచ్చు. దీనివల్ల మీరు అసౌకర్యంగా భావించవచ్చు. మీ భావోద్వేగాల్లో మీరు ఒక చిన్న కల్లోలాన్ని అనుభవించవచ్చు. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం. దీనికోసం మీరు మీ సంబంధాలు మరియు సామాజిక వ్యవహారాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ సంబంధంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు ప్రతి పరిస్థితిని వివేకంతో నిర్వహించండి. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు కాబట్టి సహనం వహించండి. మీ పరిమితులను తెలుసుకుని గుర్తించడానికి ఇది మీకు సరైన సమయం. మీ భావాలను వ్యక్తపరచడంలో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ మీకు సన్నిహితంగా ఉన్నవారితో వాటిని పంచుకోవడానికి ప్రయత్నించండి. అప్రమత్తంగా ఉంటూ సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా మీరు ఈ పరిస్థితిని చక్కగా నిర్వహించగలుగుతారు. అంతర్గత శాంతిని పొంది కొత్తగా ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. మీ సంబంధాల లోతును అర్థం చేసుకోవడానికి మరియు ప్రతి పరిస్థితిని సహనంతో వివేకంతో ఎదుర్కోండి. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. మీరు కష్టపడి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారు. ఆస్తి ఒప్పందాలు మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. మీ ఆదాయాన్ని తెలివిగా ఖర్చు చేయండి. మీరు ఒక ప్రశాంతమైన ప్రదేశానికి నడకకు వెళ్ళవచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కొన్ని వ్యాపార సంబంధిత విషయాలు సంక్లిష్టంగా ఉండవచ్చు, కానీ కుటుంబంతో గడిపే సమయం మిమ్మల్ని తేలిగ్గా సంతోషంగా ఉంచుతుంది. మీ పిల్లలతో కలిసి ప్రయాణించే అవకాశం మీకు లభిస్తుంది. ఒంటరిగా ఉన్న వ్యక్తుల జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించవచ్చు. మీ నిరంతర కృషి ఇప్పుడు ఫలవంతంగా ఉంటుంది మరియు మీ ప్రయత్నాల నుండి మీరు సానుకూల ఫలితాలు ఆశించవచ్చు. సామాజిక లేదా సమాజ సంబంధిత పనుల్లో మీ భాగస్వామ్యం పెరుగుతుంది మరియు మీరు ప్రజలతో గుర్తింపు కూడా పొందుతారు. మీరు అనేక రకాల కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. మంచి విషయం ఏమిటంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా క్రమంగా సులభంగా పూర్తవుతాయి. ఒక పని పూర్తి చేయడం వల్ల తదుపరి పనికి సమయం మరియు శక్తి లభిస్తుంది. మీరు మీ పరిచయాలను సరిగ్గా ఉపయోగించుకుంటే అనేక బాధ్యతలు త్వరగా పూర్తి చేయవచ్చు. కొన్ని అనవసరమైన కార్యకలాపాల సమయాన్ని వృధా చేయడం మిమ్మల్ని విచారానికి గురి చేస్తుంది. ఇది మీ ఉత్సాహాన్ని తగ్గించనివ్వకండి. ముఖ్యంగా యువత ప్రయాణాలు మరియు వినోదం కోసం అవసరమైన దానికంటే ఎక్కువ సమయం గడపకుండా ఉండాలి. చదువులకు మరియు వృత్తి సంబంధిత పనులకు ప్రాధాన్యత ఇవ్వడం. మీరు మీ రోజు సమయాన్ని ముందుగానే విభజించుకుంటే ముఖ్యమైన పనులు వెనుకబడిపోవు. మీ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై పని ప్రారంభించవచ్చు. అయితే ప్రారంభంలో ఆశించిన విజయాన్ని సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఫలితాలు ఆలస్యమైతే నిరుత్సాహపడకండి. ఓపికగా ఉండి మీ ప్రణాళికలను సరైన దిశలో ముందుకు సాగించండి. ఉద్యోగులతో నమ్మకం మరియు మంచి ప్రవర్తన మీ సమస్యలను తగ్గిస్తాయి. మీ బృందంతో కలిసి పనిచేయడం ద్వారా కష్టమైన పనులు కూడా మెరుగ్గా పూర్తవుతాయి. ఇంటి మరియు కుటుంబ బాధ్యతలకు తప్పకుండా సహకరించండి. ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సన్నిహిత్యాన్ని నిలబెడుతుంది. ఇంటి పనులను ఇతరులకు వదిలివేయకుండా మీరే స్వయంగా పాలు పంచుకోండి. శృంగార సంబంధాలకు దూరంగా ఉండాలి కాబట్టి కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యలను పెంచే సంబంధాలు చిక్కుకోకుండా ఉండండి. ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు సమస్యలతో నిండి ఉంది. మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.